వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు సమ్మర్ స్పెషల్ కుల్ఫీ చేసుకుందాం. కుల్ఫీ ఇంతకు ముందు కూడా చేశానండి నేను, మళ్ళీ ఒకసారి చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ పాలు తీసుకున్నాను. పాలు మరగబెట్టాలి. మిక్సీ జార్లో బాదం ఇంకా జీడిపప్పు గ్రైండ్ చేసుకోవాలి. ఇది పల్స్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి, మరీ మెత్తగా అవ్వద్దు. దీనిలోనే 2 ఇలాచి కూడా సీడ్స్ తీసి వేస్తున్నాను. ఇదిగోండి, ఇలా పౌడర్ లాగా గ్రైండ్ అవ్వాలి. కలిసిచ్చుకుని గ్రైండ్ చేస్తే ఇలా వస్తుందండి. పాలు మరుగుతున్నాయి కదా, క్వాంటిటీ కూడా తగ్గించండి. కొంచెం చిక్కబడినాయి పాలు. ఇప్పుడు దీనిలో మిల్క్ పౌడర్ వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ వేసాను నేను మిల్క్ పౌడరు. ఇంకా ఈ మిల్క్ పౌడర్ కూడా మంచిగా కలిసే వరకు కలుపుకోవాలి. కలుపుకొని ఇంకా కొంచెం బాయిల్ చేసుకోవాలి, ఇంకా కొంచెం చిక్కబడాలి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న జీడిపప్పు బాదం పొడి వేసుకోవాలి. బాదం జీడిపప్పు నానబెట్టి కూడా గ్రైండ్ చేసుకోవచ్చండి. నాకు పలుకులుగా కావాలని చెప్పి ఇలా పొడిలాగా చేశాను. ఇది బాగా మరగాలి, మరిగి ఇంకా తక్కువ అవ్వాలి క్వాంటిటీ, అంటే చిక్కబడాలి పాలు. ఇంతకు ముందు కూడా నేను కోకోనట్ ఐస్ క్రీమ్ చేశానండి, అది కూడా చాలా బాగుంది. ఒకసారి అది కూడా చూడండి, నా ఛానల్లో ఉంది. కుల్ఫీలో ఐస్ క్రీమ్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీనిలో కావాలంటే విప్డ్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు. దీనిలో కండెన్స్ మిల్క్ వేస్తున్నాను. మీకు ఎంత తిప్పి కావాలో దాన్ని బట్టి వేసుకోండి. నేను ఇక్కడ 1/2 కప్ వేసాను. కండెన్స్ మిల్క్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి, క్రీమీ టెక్స్చర్ వస్తుంది. మీరు ఇక్కడ షుగర్ కూడా వేసుకోవచ్చు, లేదంటే పట్టిక బెల్లం పొడి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చల్లారిన మిక్స్చరు మిక్సీ జార్లో వేసుకుని 2-3 పల్స్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, గ్రైండ్ అయిపోయింది. చాలా టేస్టీగా ప్రిపేర్ అయిపోతుందండి. ఇప్పుడు దీన్ని మోల్డ్లో వేసుకోవాలి. నా దగ్గర కుల్ఫీ మోల్డ్ ఉందండి, దానిలో వేస్తున్నాను. మరీ ఫుల్గా నింపొద్దండి, కొంచెం గ్యాప్ ఇచ్చుకోవాలి. ఫుల్గా నింపితే మనం మూత పెడితే బయటకు వచ్చేస్తుంది. మోల్డ్లో సెట్ చేసుకోవచ్చు, లేదంటే బౌల్లో కూడా సెట్ చేసుకోవచ్చు. మీకు ఎలా వీలైతే దాన్ని బట్టి సెట్ చేసుకోవచ్చు అండి. చిన్న చిన్న మటకాలు వస్తున్నాయి కదా, దానిలో కూడా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో నేను జీడిపప్పు బాదం వేసాను కదండి, చాలా హెల్తీ. ఇది పిల్లలు కూడా పెట్టచ్చు. మన ఇంట్లోనే ఇంత ఈజీగా కుల్ఫీ ఇంకా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకు పెట్టండి. ఇప్పుడు ఇది డీప్ ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసుకోవాలి. నేను నైట్ మొత్తం పెడతానండి. నేను మిగిలింది కొంచెం కంటైనర్లో వేస్తున్నాను. కంటైనర్లో వేసినప్పుడు మూత డైరెక్ట్గా పెట్టొద్దు. దీనిపైన ఏదన్నా క్లింగ్ ర్యాప్ అన్నా బటర్ పేపర్ అన్నా పెట్టుకుని మూత పెట్టుకోవాలి, లేదంటే ఐస్ క్రిస్టల్స్ ఫామ్ అవుతుంది. చూస్తున్నారు కదా, మన కుల్ఫీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ అయిపోతుందండి. మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ ప్లీజ్.